హాయ్ ఫ్రెండ్స్, శాతవాహనుల్లో ఉపపరంచాలను మనం తెలుసుకుందామంటే మనం ముందుగా పాఠంలోకి పోదామా. పరిశిష్ట పర్వం రచించినటువంటి హేమచంద్రుడు శాతవాహనులను శాలివాహనులను పిలిచాడు. పరిశిష్ట పర్వం రచించినటువంటి హేమచంద్రుడు శాతవాహనులను ఏమని పిలిచాడంటే శాలివాహనులు అని పిలిచాడు. హేమచంద్రుడు జైనమత కవి. ఈయన పరిశిష్ట పర్వంను సంస్కృత భాషలో రచించాడు. హేమచంద్రుడు పరిశిష్ట పర్వాన్ని ఏ భాషలో రచించాడంటే సంస్కృత భాషలో రచించాడు. ఈయన ఈ గ్రంథంలో హేమచంద్రుడు శతవాహనులని శాలివాహనులు అని పిలిచాడు. ఎవరంటే జైన కవి అయినటువంటి హేమచంద్రుడు. ఇతను గుజరాత్ చెందిన కుమారపాలుని ఆస్థానంలో ఉండేవాడు. ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే కుమారపాలుని ఆస్థానంలో ఉండేవాడు. ఎవరు అంటే హేమచంద్రుడు. అదే విధంగా విష్ణు పురాణంలో శాతవాహనుల వంశానికి చెందిన మూల కథ అంటే వాళ్ళు ఎలా పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే కథ వివరించబడింది. ఏ పురాణంలో అంటే విష్ణు పురాణంలో. ఏదంటే శాతవాహనుల పుట్టుకకు సంబంధించిన మూల కథ. పురాణాలు శాతవాహనులను ఆంధ్ర జాతీయులుగా గుర్తించినాయని మనం తెలుసుకున్నాము. మత్స్య పురాణం ప్రకారం ఇది అగ్నశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడిన మత్స్య పురాణం ప్రకారం 30 మంది శాతవాహన రాజులు దాదాపు 450 సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వం 271 నుంచి క్రీస్తు శకం 174 వరకు పాలించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వం 271 నుండి క్రీస్తు శకం 174 వరకు దాదాపు ఎన్ని సంవత్సరాలు పాలించారంటే 450 సంవత్సరాలు పాలించారు. మొత్తం 30 మంది శాతవాహనులలో తొలి శాతవాహనులని 23 మంది రాజులని పిలుస్తారు. మొత్తం తొలి శాతవాహనులని ఎంతమంది రాజులను పిలుస్తారంటే 23 మంది శాతవాహన రాజుల్ని పిలుస్తారు. మలి శాతవాహనుల్లో ఎంతమంది రాజులను పిలుస్తారంటే గౌతమపుత్ర శాతకర్ణి నుండి 3వ పులోమావి వరకు 24 నుండి 30 వరకు పిలుస్తారన్నమాట. ఈ విధంగా తొలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరంటే 1వ శాతకర్ణి. చివరి గొప్ప రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల్లో చివరి గొప్ప రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. మొత్తం మీద ఈ వంశంలో గొప్పవాడు ఎవరంటే సిపిఎస్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ వంశ చక్రవర్తులందరిలో గొప్పవాడు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ విధంగా 30 మంది రాజులు శాతవాహన రాజవంశాన్ని పాలించారని, అదేవిధంగా వారి యొక్క వంశవృక్షాన్ని తెలుపుతున్న గ్రంథం ఏదని అంటే మత్స్య పురాణం. మనం ముందుగానే చెప్పుకున్న మత్స్య పురాణం. గత పాఠంలో మనం ఏమేమి చెప్పుకున్నామంటే శాతవాహనులు ఆంధ్ర జాతీయులు, శాతవాహన జన్మస్థలము ఆంధ్ర, శాతవాహన వంశస్థాపన ఎక్కడి నుంచి జరిగింది అనే విషయాలు గత పాఠంలో చర్చించుకున్నాం. ఈ పాఠంలో శాతవాహనుల కులం, ఏ కులానికి చెందినవారు అనే విషయాన్ని మనం పూర్తిగా చర్చించుకున్నాం. ముఖ్యంగా శాతవాహనులు బ్రాహ్మణులని, క్షత్రియులని, కొంతమంది శూద్రులని చెప్పారు. ఎవరెవరు ఏ విధంగా చెప్పారో మనం గౌతమపుత్ర శాతకర్ణి యొక్క బిరుదు ఏమంటే క్షత్రియ దర్పమాన మర్దన. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే శత్రువులను సంహరించినవాడు అంటే దాదాపు వీళ్ళు క్షత్రియులు కాకపోవచ్చు. ఎందుకంటే దాదాపు క్షత్రియులను అందరినీ సంహరించింది ఎవరు? పరశురాముడు. ఎందుకంటే క్షత్రియుల మీద కోపంతో అందరినీ చేశాడు. ಆದರೆ బ్రాహ్మణుడు. ఆ విధంగా వీళ్ళు క్షత్రియులను సంహరించారు కాబట్టి బ్రాహ్మణులు అయిండొచ్చింది. శాతకర్ణి యొక్క క్షత్రియ దర్పమాన మర్దన అనే బిరుదు నుంచి మనకు తెలుస్తుంది. కానీ గౌతమి బాలసే రాజర్షి పత్ని అని చెప్పుకుంది. ఎందుకంటే రాజర్షి పత్ని అనే ఎక్కువ బిరుదులు ఎవరికి ఉంటాయంటే క్షత్రియులకు సంబంధించిన రాణులకే ఉంటాయి. ఆ విధంగా వీరు క్షత్రియులు అని కూడా చెప్పవచ్చు. జైన గ్రంథాలు ఈ శాతవాహనులు ఏ కులానికి చెందినవారని చెప్పారంటే బ్రాహ్మణ పురుషుడు శూద్ర మహిళకు అంటే అనులోమ వివాహం. ఈ వివాహాల ప్రస్తావన మనం భారతదేశ చరిత్రలో ఆర్య నాగరికతలో తెలుసుకుంటాం. వేదకాలంలో జరిగిన ఈ వివాహాల గురించి మనం భారతదేశ చరిత్రలో ఆర్య నాగరికతలో తెలుసుకుంటాం. ఈ విధంగా జైన వాజ్మయం ఏమని చెప్పిందంటే బ్రాహ్మణ పురుషుడు శూద్ర మహిళకు జన్మించిన సంతతి వారే శాతవాహనులు అని చెప్పింది. తర్వాత కథ సారిత్సాగరంలో దీపకర్ణిక కథలో ఏమని ఉందంటే బ్రాహ్మణ స్త్రీ మరియు శూద్ర పురుషునికి జన్మించిన వారే
ఎవరంటే శాతవాహనులు అని చెప్పింది. ఈ కథాసారిసాగరం రచించినది ఎవరంటే సోమదేవ సూరి. దాదాపు ప్రాచీన గ్రంథాల అన్నింటి ప్రకారం, ప్రాచీన గ్రంథాలు శాసనాలన్నింటి ప్రకారం శాతవాహనులు శూద్రులని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పురాణాలని, శాసనాలని, నాణ్యాలని అన్ని బట్టి మనం శాతవాహనులు శూద్ర కులానికి చెందిన వారని చెప్పుకోవచ్చు. కొంతమంది ప్రకారం శాతవాహనులు బ్రాహ్మణులను కూడా చెప్తారు. 30 మంది శాతవాహన రాజులు ఎప్పుడెప్పటి నుంచి ఏ కాలం నుంచి పాలించారో అని మనం తెలుసుకుందాము. మత్స్య పురాణం ప్రకారం క్రీస్తు పూర్వం 271 నుండి క్రీస్తు శకం 175 వరకు పాలించారు అని తెలిపింది. ఏ పురాణం అంటే మత్స్య పురాణం. ఆ పురాణంలో ఈ శాతవాహనుల వంశవృక్షాన్ని గాని తెలిపింది. శాతవాహనుల వంశవృక్షాన్ని కూడా తెలిపింది. ఏ గ్రంథం అంటే మత్స్య పురాణం. ముఖ్యంగా శాసన ఆధారాలను బట్టి మనం కూడా నిర్ణయించవచ్చు. శాసనాల్లో దొరికిన అంశాలను బట్టి, నాణ్యాలను బట్టి కూడా మనం శాతవాహనుల కాలాన్ని ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. దీని కోసం మహారాష్ట్రలోని మహారాష్ట్రలో నివాస అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో కొన్ని నాణ్యాలు దొరికినాయి. అక్కడ ఎక్కువగా తొలి శాతవాహనులకు చెందిన నాణ్యాలే లభ్యమైనాయి. ఎక్కడ అంటే మహారాష్ట్రలోని నివాస ప్రాంతంలో దొరికిన నాణ్యాలు ఎవరి కాలానికి చెందిన అంటే తొలి శాతవాహనులకే చెందినవి. ఎవరెవరంటే శాతవాహనుడు, కృష్ణుడు మరియు మొదటి శతకర్ణికి సంబంధించిన నాణ్యాలే ఎక్కువగా లభ్యమయ్యాయి. ఈ నాణ్యాలను బట్టి మత్స్య పురాణంలో చెప్పిన దానే మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ నాణ్యాలు కూడా క్రీస్తుపూర్వం 271 నుంచి క్రీస్తుపూర్వం 271 తర్వాత ముద్రించిన నాణ్యాలే అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అశోకుడి మరణాంతరం మౌర్యుల సామంతులుగా ఉన్న శాతవాహనులు అశోకుడి మరణాంతరం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్ల వల్ల పైఠాన్లో సామంతులుగా ఉన్నారు. ఎవరు? శాతవాహనులు. ఈ పైఠాన్లో సామంతులుగా ఉన్న శాతవాహనులు స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించుకున్నారు. వీరు మౌర్యుల అనంతరం శాతవాహన రాజ్యాన్ని స్థాపించినట్లు స్పష్టంగా మనకు ఈ నాణ్యాలను బట్టి తెలుస్తుంది. మొత్తం మీద ఈ శాసనాలను బట్టి వీరి యొక్క పాలనా కాలాన్ని ఏమని చెప్పవచ్చు అంటే, నాణ్యాలను బట్టి, శాసనాలను బట్టి వీరి యొక్క శాతవాహనుల యొక్క కాలాన్ని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం ఉత్తరార్ధంగా చెప్పవచ్చు. క్రీస్తుపూర్వంలో ఉత్తరార్ధం అంటే ముందు భాగం. ఇక్కడ క్రీస్తుపూర్వం అంటే తగ్గుతూ వస్తుంది, క్రీస్తు శకం అంటే సంవత్సరాలు పెరుగుతూ పోతుంటాయి. ఆ విధంగా వచ్చేసి తగ్గుతూ ఉండే కాలంలో ఈ 3వ శతాబ్దానికి దగ్గరగా ఉన్న కాలంలో ఈ శాతవాహనులు స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించుకొని ఉంటారని స్పష్టంగా మనకు తెలుస్తుంది. తర్వాతి అంశము వంశనామం. ఈ విధంగా శాతవాహన వంశము అని ఈ రాజులకి ఎలా వచ్చింది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శాతవాహన అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. నానాగఢ్ శాసనంలో కుమార శాతవాహన అనే పదం మనకు కనిపిస్తుంది. నానాగఢ్ శాసనంలో ఏ పదం కనిపిస్తుంది అంటే కుమార శాతవాహన అనే పదం కనిపిస్తుంది. ఈ పదాన్ని బట్టి శాతవాహన అనే వ్యక్తి నుండే శాతవాహన వంశము ఏర్పడిందని మనం చెప్పవచ్చు. పురాణాలు కూడా శాతవాహన వంశకర్త చారిత్రక వ్యక్తి అని చెప్పింది. చారిత్రక వ్యక్తే శాతవాహనుడు అయ్యుండొచ్చు, కానీ పురాణాలు స్పష్టంగా శాతవాహనుడే అని తెలపలేదు. ఒక చారిత్రక వ్యక్తే ఈ శాతవాహన రాజ్యాన్ని స్థాపించినాడు అని చెప్పింది, అంతే మాత్రమే చెప్పింది. స్పష్టంగా శాతవాహనుడే ఈ వంశాన్ని స్థాపించాడని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఈ కుమార్ శాతవాహన అనే పదాన్ని పట్టుకొని ఈ వంశము శాతవాహన వంశంగా ప్రసిద్ధి చెందిందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా సహేతుకం, సదావాహన, శాతవాహన అనే పేర్లతో నాణ్యాలను కూడా వీళ్ళు విడుదల చేశారు. దీన్ని బట్టి కూడా మనం వీరి వంశము శాతవాహన వంశమే అని బలంగా చెప్పుకోవచ్చు. సహేతుకము, సదవాహన, శాతవాహన అనే పేర్లను బట్టి శాతవాహన వంశం అని బలంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహేతుకం, శాతవాహన అనే పేర్లతో నాణ్యాలు విడిచినారు కాబట్టి ఈ పేర్లు కూడా శాతవాహన వంశానికే పోలిక ఉన్నాయి. కాబట్టి వీరి యొక్క వంశాన్ని శాతవాహన వంశం అని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా పురాణ వాజ్మయము, బౌద్ధ జైన గ్రంథాలు మరియు ఇతర శాసన సాక్ష్యాలు అన్నింటినీ కలిపి పాలించిన రాజుల గురించి మనం తెలుసుకుందాం. ఈ విధంగా ఏ గ్రంథాల ఆధారంగా మనము తెలుసుకుంటామంటే శాతవాహన చరిత్రను పురాణ వాజ్మయము, బౌద్ధ జైన గ్రంథాలు మరియు ఇతర శాసన సాక్ష్యాలు, నాణ్యాలన్నింటినీ ఆధారంగా చేసుకుని శాతవాహనాల యొక్క చరిత్రను మనం
పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరి గురించి తెలుసుకుందామంటే శాతవాహన రాజులు ఎవరెవరు పాలించారు, ఎంతకాలం పాలించారు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. శాతవాహనుల గురించి తెలుపుతున్న మొట్టమొదటి శాసనమైనటువంటి నానాగఢ్ శాసనంలో ఏ విధంగా ఉంది, ఏమేమి ఉన్నాయనే విషయాలు ఆధారంగా మనం తెలుసుకుందాం. ఈ శ్రీముఖుని గురించి ఏమని వర్ణించింది ఈ నానాగఢ్ శాసనంలో చెప్తున్నాం. ఈ నానాగఢ్ కనుమల అంటే నానాగఢ్ పర్వతాల్లో వేయించిన శాసనాల్లో ఇతని పేరును సిరిముఖ శాతవాహన, సిరిముఖ శాతవాహన. నానాగఢ్ శాసనాల్లో, నానాగఢ్ కనుమ శాసనాల్లో అంటే నానాగఢ్ పర్వత శాసనాల్లో శ్రీముఖుని పేరు ఏ విధంగా ఉంటే శ్రీముఖ శాతవాహన ఏ విధంగా ఉందంటే శ్రీముఖ శాతవాహన. ఇదే విధంగా పురాణాలు మనం తీసుకుంటే పురాణాల ప్రకారం శాతవాహన మూల పురుషుడు ఇతడని తెలుస్తుంది. శాతవాహన మూల పురుషుడని శాతవాహన మూల పురుషుడు శ్రీముఖుడే అని తెలుస్తుంది. కానీ మనకు శాసనాల్లో గాని నాణాల్లో గాని మీరాసి రామారావు చెప్పిన విషయంలో గాని మరియు సోమదేవుని కథాసారి సాగరంలో ప్రకారం శాతవాహనుడే ఈ వంశ మూల పురుషుడు అని మనం గతంలోనే తెలుసుకున్నాం. కాబట్టి శాతవాహనులు ఈ శ్రీముఖుడు వంశ మూల పురుషుడు అనే పురాణాలు చెప్పిన వాదము తప్పు. పురాణాలు మనకు ముందే చెప్పినాయి. ఒక చారిత్రక వ్యక్తి నుండే శాతవాహన సామ్రాజ్యం నిర్మించబడింది అని పురాణాలు చెప్పాయని మనం ముందే తెలుసుకున్నాం. ఆ పురాణాలు ఈ చారిత్రక వ్యక్తి ఎవరైనా అంటే ఈ శ్రీముఖుడుగా వర్ణించాయి. కానీ శాసనాలు, నాణ్యాలు, మీరాసి రామారావు మరియు కథ హరితసాగరం ఆధారంగా శ్రీముఖుడు మూల పురుషుడు కాదు, శాతవాహనుడే మూల పురుషుడు అని మనకు తెలుస్తుంది. ఇక్కడ మూల పురుషుడికి వంశస్థాపకునికి మధ్య సంబంధాన్ని మనం తెలుసుకుందాం. మూల పురుషుడు అనే దాన్ని మనం మన ఉదాహరణగా చెప్పవచ్చు. మన తాత మన వంశానికి మూల పురుషుడు అవుతాడు. రాజు అయినా ఉండొచ్చు, ఉద్యోగి అయినా ఉండొచ్చు. ఆయన స్వతంత్రంగా లేకపోయిండొచ్చు. వంశ స్థాపకుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఉద్యోగిగా కాక సామంత లేదా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వాడు అవుతాడు. ఆ వంశానికి మూల పురుషుడు ఉండొచ్చు. అతని నుండి ఆ వంశం స్టార్ట్ అయి ఉండొచ్చు. ఆ విధంగా అతని నుండే స్టార్ట్ అయితే వంశానికి మూల పురుషుడు అవుతాడు. రాజ్య స్థాపన ఎవరి కాలంలో జరిగింది అంటే శ్రీముఖుని కాలంలో జరిగింది. కాబట్టి ఇతను రాజ్య స్థాపకుడు అవుతాడు. ఈ విధంగా మూల పురుషుడికి రాజ్య స్థాపకునికి మధ్య భేదము మనం చెప్పుకోవచ్చు. మత్స్య వాయు పురాణం ప్రకారం కన్వ సుశర్మను శ్రీముఖుడు ఓడించి కన్వ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నట్లు తెలుస్తుంది. ఏ పురాణాల ప్రకారం అంటే మత్స్య వాయు పురాణాల ప్రకారం సుశర్మను ఓడించింది ఎవరంటే శ్రీముఖుడు. కానీ మనం శాసనాల ఆధారంగా గాని నాణ్యాల ఆధారంగా గాని తెలుస్తున్నది ఏమంటే ఈ సుశర్మను ఓడించిన వాడు 1వ పులోమావి. కాబట్టి ఈ పురాణాల్లోని విషయాన్ని మనం తప్పని చెప్పవచ్చు. పురాణంలోని విషయాలు అసంపూర్తిగా ఉంటాయి. మనకు శాసనాల్లో దొరికిన అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని బట్టి మనం 1వ పులోమావి కాలంలోనే కన్వ సామ్రాజ్య ఆక్రమణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే ఎపిగ్రఫీ. శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటాము. ఎపిగ్రఫీ అంటే ఏమిటంటే శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. శ్రీముఖుని గురించి చరిత్రకారులు ఇంకో అంశం కూడా మనకు వివరించారు. ఆ అంశం ఏమిటంటే కరీంనగర్ జిల్లా కోటిలింగాల పాలకుడైనటువంటి గోపద లేదా గోపద్రుడు. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల పాలకుడైనటువంటి గోపద లేదా గోపద్రునికి 4 సోదరులు ఉండేవారు. వాళ్ళు ఎవరంటే నారాయణ, కంపయన, సిరియాస, సమగోప. ఈ సమగోపుని యొక్క రాజ ఉద్యోగే శ్రీముఖుడే. ఈ సమగోపుని రాజ ఉద్యోగే ఎవరంటే శ్రీముఖుడు అని కొంతమంది చరిత్రకారులు వివరించారు. అదేవిధంగా ఈ కోటిలింగాల పాలకులైనటువంటి గోపద లేదా గోపదుడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రణగోస్వామి అనే పేరుతో నాణాలను ముద్రించాడు. రణగోభద్ర మరియు రణగోస్వామి అనే పేరుతో నాణాలను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ముద్రించిన వాడు ఎవరు అంటే గోపద లేదా గోపద్రుడు. ఇతడు ఏ ప్రాంత పాలకుడు అంటే కోటిలింగాల పాలకుడు. ఇది ఎక్కడ ఉందంటే కరీంనగర్ జిల్లాలోనే ఉంది. ఈ వంశ
స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు తన తండ్రి శాతవాహన వంశ మూల పురుషుడైనటువంటి శాతవాహనుడు పేరు మీదే సామ్రాజ్యంను స్థాపించాడు. శాతవాహన సామ్రాజ్యంను శ్రీముఖుడు తమ వంశ మూల పురుషుడైనటువంటి శాతవాహనుడి పేరు మీదే రాజ్య స్థాపన చేశాడు. ఇతను వాళ్ళ తాత పేరు కాకుండా వాళ్ళ నాన్న మీద అభిమానంతో ఈ పేరు పెట్టుకుని ఉండొచ్చు. అదే తర్వాత కొనసాగింది. ఈ కోటిలింగాల దగ్గర లభించిన నాణ్యాలలో ఈ శ్రీముఖుని ఏమని పిలిచారంటే చిముక. ఈ కోటిలింగాల దగ్గర లభించిన నాణ్యాలలో శ్రీముఖుని పేరు ఏమని ఉంది అంటే చిముక అని ఉంది. ఆ నాణ్యాలలో ఏమని ముద్రించబడింది అంటే చిముక అని ముద్రించబడింది. శ్రీముఖుడి తండ్రి అయినటువంటి శాతవాహనుడు నాణ్యాలు. శ్రీముఖుడు తండ్రి ఎవరంటే శాతవాహనుడు. అతని నాణ్యాలు తెలంగాణలోని మెదక్ దగ్గరలోని కొండాపూర్లో కూడా శ్రీముఖుని తండ్రి అయినటువంటి శాతవాహనుని నాణ్యాలు లభించాయి. దీన్ని బట్టి కూడా వీళ్ళు మొదటగానే ఆంధ్రాలోనే ఉన్నారు. తర్వాత అశోకుని మరణాంతరం చెలరేగిన తిరుగుబాట్లతో పశ్చిమ వైపు వెళ్లి తమ శాతవాహన రాజ్యాన్ని విస్తరించినట్లు తెలుస్తుంది. ఈ అంశాలను బట్టి కూడా ఈ శ్రీముఖుడు రాటవీకుల తెగకు చెందిన రాజు అయినటువంటి మహారథి రణకరుడు. ఈ మహారాష్ట్ర ప్రాంతంలో ఈ రాటవీక తెగులు నివసించేవారని మనం అశోకుడు తెలిపాడు తన శాసనాల్లో. అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాటవిక తెగుల రాజు అయినటువంటి మహారథ త్రైనకరను ఓడించి అతని కూతురు అయినటువంటి నగనికను తన కొడుకు అయినటువంటి మొదటి శాతకర్ణికిచ్చి వివాహం చేశాడు. దీన్ని బట్టి ఈ విధంగా వివాహాలతో సామ్రాజ్యాన్ని విస్తరించిన శాతవాహన రాజు ఎవరంటే శ్రీముఖుడు. శాతవాహనుడు మొదట్లో జైన మతంనే పాటించాడు. శ్రీముఖుడు మొదట్లో ఏ మతాన్ని పాటించాడంటే జైన మతాన్ని పాటించాడు. తర్వాత కాలంలో మౌర్యులాంతరం బౌద్ధానికి ప్రాముఖ్యత కోల్పోయింది. మౌర్యులాంతరం వచ్చిన పుష్యమిత్ర శుంగుడు భాగవత మతాన్ని మరలా విస్తరించాలనే నెపంతో ప్రయత్నంతో ఉంటాడు. ఆ సమయంలో భాగవత మతం అంటే వైదిక మతం నవ్య హిందూ మతం బ్రహ్మాధరణ వల్ల వైదిక మతంని స్వీకరిస్తాడు అన్నమాట. ఎవరు? శ్రీముఖుడు. ఎందుకంటే ఆ కాలంలో అశోకుని మరణానంతరం బౌద్ధం ప్రభావం తగ్గుతుంది. ఆటోమేటిక్ గా తగ్గిన వెంటనే ఆ మగధను పాలించేటువంటి పుష్యమిత్ర శుంగుడు మరల వైదిక మతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొత్త అంశాలను భాగవత మతంలో చూపిస్తాడు. మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. బౌద్ధ మత పెద్దలు, ఆనాటి ప్రజలు మరల వైదికాన్ని స్వీకరించడానికి వెళ్తూ ఉంటే వీళ్ళు కూడా మంత్రాలు తంత్రాలు లాంటి వాటిని కనిపెట్టి వజ్ర పర్వత ప్రాంతంలో వజ్రపాణి అనే ఆలయాన్ని పెట్టి బౌద్ధ మతం నుండి ప్రజలు తరలిపోకుండా చేశారని మనం గత పాఠంలో చర్చించుకున్నాం కదా. అదే విధంగా నవ్య హిందూ మతం బ్రాహ్మణోద్ధరణ వల్ల జైన మతాన్ని అవలంబించిన శ్రీముఖుడు మరల వైదిక మతం వైపు మరలాడు. ఈ విధంగా ఈ జైన మతాన్ని స్వీకరించినప్పుడు ఇతని గురువు ఎవరంటే కాలక చూరి. జైన మతాన్ని స్వీకరించినప్పుడు గురువు ఎవరంటే కాలక చూరి. అందుకే జైన గ్రంథాలు తర్వాత ఇతన్ని శ్రీముఖుడి మరణానంతరం మొదటి శాతకర్ణికి యుక్త వయసులోనే ఉండడం వల్ల తన శ్రీముఖుని తమ్ముడు అయినటువంటి కన్హ లేదా కృష్ణుడు రాజ్యానికి వచ్చాడు. శ్రీముఖుని అనంతరం శాతవాహన రాజ్యాన్ని పాలించిన రాజు ఎవరంటే కన్హ లేదా కృష్ణుడు. ఇతను ఎన్ని సంవత్సరాలు పాలించాడంటే 10 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. ఇదనే శాతవాహన సామ్రాజ్య నిజమైన స్థాపకుడిగా చెప్పుకోవచ్చు. ఎవరంటే కృష్ణ లేదా కన్హునే మనం శాతవాహన రాజ్య నిజమైన స్థాపకుడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతని కాలంలోనే చాలా అంశాలు శాతవాహనుల గురించి మనకు ఎక్కువగా తెలుస్తున్నాయి. శ్రీముఖుని దగ్గర మనం ఇంకో విషయం కూడా చర్చించుకుందాం. శ్రీముఖునికి రాయ అనే బిరుదు ఉంది. ఈ రాయ అనే బిరుదును మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు ఇచ్చినట్లు డిసి సర్కార్ తెలిపాడు. డిసి సర్కార్ ఏమని తెలిపాడంటే శ్రీముఖునికి రాయ అనే బిరుదు ఉంది, అది అశోకుడు ఇచ్చినట్లు తెలిపినాడు. తర్వాత కృష్ణుని కొద్దాం. కృష్ణుడు కన్హేరి శాసనంలో మొట్టమొదటిసారిగా మహామాత్య అనే అధికారుల గురించి ప్రస్తావించాడు. ఈ మహామాత్య అంటే నేటి జిల్లా కలెక్టర్ లాగా ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించవాలన్నమాట. ఆ విధంగా ఈ మహామాత్య అనే అధికారులను దేనికోసం పెట్టాడంటే కృష్ణుడు బౌద్ధ సన్యాసుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టాడు. ఈ విధంగా మహామాత్య అనే అధికారుల గురించి
తెలుపుతున్న శాసనం ఏదంటే కన్హేరి. దీన్ని బట్టి మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవచ్చు. వీరు శాతవాహనులు మౌర్యుల పాలననే అవలంబించారు మరియు మౌర్యులకి సమకాలికులుగా చెప్పుకోవచ్చు. మౌర్యులకి సమకాలికులుగా చెప్పుకోవచ్చు. ఎవరంటే శాతవాహనులు మౌర్యుల సమకాలికులుగా చెప్పుకోవచ్చు. ఏ శాసనాన్ని బట్టి అంటే కనికేరి శాసనాన్ని బట్టి. నాసిక్ శాసనంలో కూడా ఇంకో విషయం చెప్పబడింది. నాసిక్ శాసనంలో ఈ నాసిక్ ప్రాంతంలో ఉన్న గుహలను బౌద్ధుల లేదా శ్రమణుల సంక్షేమం కొరకు బౌద్ధులనే శ్రమణులను కూడా పిలుస్తారు. వీరి సంక్షేమం కోసం మహామతి అధికారులను నియమించాడని మనం గత పఠనంలో తెలుసుకున్నాం. మనం ముందుగానే చెప్పుకున్నాం. ఈ విధంగా నాసిక్ శాసనంలో బౌద్ధులకు గుహలను తొలపించినట్లు మరియు వారి కోసం మహామతి అనే అధికారులను నియమించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇతని కాలంలోనే అంటే కృష్ణుని కాలంలోనే భాగవత మతంను దక్షిణ భారతదేశంలో అభివృద్ధి చేసింది ఎవరంటే అగస్త్యుడు భాగవత మతంను దక్షిణ భారతదేశంలో స్థాపించి అభివృద్ధి చేసినాడు. ఎవరి కాలంలో అంటే ఏ రాజు కాలంలో అంటే శాతవాహన చక్రవర్తి అయినటువంటి కృష్ణ లేదా కన్హా కాలంలో స్థాపించి అభివృద్ధి చేసినాడు. ఈ విధంగా భాగవత మతమును మొట్టమొదటిసారిగా ఎవరు స్థాపించారంటే వైదేహుడు. ఎవరి కాలంలో ఉద్భవించిందంటే పుష్యమిత్ర శృంగుడి కాలంలో ఈ భాగవత మతం ఏర్పడింది. ఈ భాగవత మత ప్రస్తావన మనకి ఎక్కడ కనిపిస్తుందంటే గుజరాత్ లోని దేశ్ నగర్ శాసనంలో కనిపిస్తుంది. గుజరాత్ లోని దేశ్ నగర్ శాసనంలో ఏ మతం ప్రస్తావన కనిపిస్తుంది? భాగవత మత ప్రస్తావన కనిపిస్తుంది. తర్వాత శాతవాహన చక్రవర్తి, శాతవాహన రాజు మొదటి శాతకర్ణి. ఈ మొదటి శాతకర్ణి గురించి, ఇతని విజయాల గురించి భార్య నగనిక వేయించిన నానాగఢ్ శాసనంలో ఉన్నాయి. ఏ శాసనంలో ఉన్నాయి? నగనిక వేయించిన నానాగఢ్ శాసనంలో ఉన్నాయి. ఈ శాసనంలో నగనిక తన భర్త మరియు పిల్లలు మరియు శాతవాహనుల గురించి మరియు తన తండ్రి అయినటువంటి మహారాజు రైనకర గురించి వేయించడమే కాకుండా వారి యొక్క ఫోటోలు అంటే ప్రతిమలు కూడా ఈ శాసనంలో మనకు కనిపిస్తాయి. ఇది ఎక్కడ ఉందంటే నానాగఢ్ కనుమల్లో ఉంది. ఇది ఎవరు వేయించారంటే నగనిక వేయించింది. ఏ భాషలో వేయించిందంటే ప్రాకృత భాషలో వేయించింది. ఈ శాసనాన్ని శాతకర్ణి మరణానంతరం ఈ శాసనాన్ని నగనిక వేయించిందంటే నానాగఢ్ శాసనాన్ని వేయించింది. నానాగఢ్ లో చాలా శాసనాలు ఉండొచ్చు. దాన్ని శ్రీముఖుడు వేసిండొచ్చు. చాలా మంది ఆ ప్రాంతంలో వేసింటారు కాబట్టి నానాగఢ్ శాసనాలు ఈ ముఖటిగా చాలా మంది కూడా వేసి ఉండొచ్చు. ఈ మొదటి శాతకర్ణి కాలంలోనే ఎవరి కాలంలో అంటే ఈ మొదటి శాతకర్ణి కాలంలోనే 2 ముఖ్య సంఘటనలు జరిగాయి. ఏ అంశాలంటే 2 ముఖ్య సంఘటనలు జరిగాయి. అవి ఏమిటంటే మొదటిది ఏదంటే మగధ విప్లవము, రెండవది ఏదంటే కరవేలినితో యుద్ధం. మొదటి శాతకర్ణి కాలంలో 2 ముఖ్య సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు ఏమిటంటే మొదటిది మగధ విప్లవము, రెండవది కళింగ కరవేలినితో యుద్ధం. మొదట మనం మగధ విప్లవం అంటే ఏంటో తెలుసుకుందాం. మగధ విప్లవం అంటే మౌర్య సామ్రాజ్య చివరి చక్రవర్తిని పుష్యమిత్ర శృంగుడు సంహరించి శృంగ వంశాన్ని స్థాపించాడు. పుష్యమిత్ర శృంగుడు మగధ సామ్రాజ్య రాజును ఓడించి శృంగ వంశాన్ని స్థాపించాడు. మౌర్యులు ఎక్కువ బౌద్ధానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. పుష్యమిత్ర శృంగుడు ఎక్కువ భాగవత మతానికి ప్రాముఖ్యత ఇచ్చాడని మనం గతంలో తెలుసుకున్నాం కదా. ఈ విధంగా సామ్రాజ్యాన్ని స్థాపించడంతో దాదాపు ఈ ప్రాంతం అంతా భాగవత మతం వైపు మరలా ప్రజలు వచ్చేట్లా చేయబడింది. ఈ విధంగా మౌర్య సామ్రాజ్యంను పుష్యమిత్ర శృంగుడు ఆక్రమించుకోవడంతో పైఠాన్లో పాలిస్తున్న మొదటి శాతకర్ణికి కూడా తన ఉత్తర దిగ్విజయాత్రలను ప్రారంభించాడు. ఎందుకంటే అక్కడ మౌర్య సామ్రాజ్యాన్ని పుష్యమిత్ర శృంగుడు ఆక్రమించుకున్నాడు కాబట్టి ఇతను ఉత్తర దిగ్విజయాత్రలను ప్రారంభించాడు. ఈ ఉత్తర దిగ్విజయాత్రలలో భాగంగా మొట్టమొదటిసారిగా మొదటి శాతకర్ణి మాల్వాను జయించాడు. ఏదంటే ముఖ్యంగా ఈ తూర్పు మాల్వాని. ఏ మాల్వాని అంటే ఈ తూర్పు మాల్వాన్ని జయించి తూర్పు మాల్వాన్ని విదర్భ మరియు తూర్పు మాల్వాను జయించి ఆ విధంగా మాల్వాను జయించినందుకు గుర్తుకు ఉజ్జయిని పట్టణ గుర్తులతో నాణ్యాలు ముద్రించాడు. దేనికోసం మొదటి శాతకర్ణి
ఉజ్జయిని పట్టణ గుర్తులతో నాణ్యాలు ముద్రించాడు అంటే మాల్వాను ఆక్రమించుకున్నందుకు మొదటి శాతకర్ణి చేసిన పని ఏమిటంటే ఉజ్జయిని పట్టణ గుర్తులతో నాణ్యాలు ముద్రించాడు. దీనికంటే ముందు ఉజ్జయిని పట్టణ గుర్తులతో శ్రీముఖుడు కూడా చేయించాడు, కానీ ఆయన స్పష్టంగా ఏమో తెలియదు. కానీ మనకు మొదటి శాతకర్ణి కాలంలో మాల్వాను జయించినందుకు ఉజ్జయిని పట్టణ గుర్తులతో నాణ్యాలు ముద్రించినట్లు మనకు ఈ నాణ్యాల వల్ల తెలుస్తుంది. మగధ విప్లవ అనంతరం కరవేలితో యుద్ధం యుద్ధాన్ని గురించి మనం చర్చిస్తాం. ఈ విదర్భ మాల్వా ప్రాంతాలను జయించి ఉత్సాహంతో ఉన్న మొదటి శాతకర్ణి తూర్పు వైపున ఆంధ్రాలో చిన్న చిన్న జాతులు అయినటువంటి భోజక, పిటనిక, మహిషక అనే జాతులు ఈ తూర్పు తీరాన్ని పరిపాలిస్తున్నారు. శాతకర్ణి ఈ తూర్పు ప్రాంతాలను ఆక్రమించుకుంటే ఈ కింద ఉన్నటువంటి దేశాలతో అంటే ఇండోనేషియా, శ్రీలంక అట్లా సయాం లాంటి దేశాలతో తన యొక్క వ్యాపారాన్ని కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో ఈ తూర్పు తీర ప్రాంతాలపై దాడికి సిద్ధంగా ఉంటే ఈ చిన్న జాతులైనటువంటి భోజక, పిటనిక, మహిషిక జాతులు కళింగ, కరవేలుని సాయం కోరినాయి. ఎవరిని కోరినాయంటే సాయము కళింగ, కరవేలుని కోరినాయి. కళింగ కరవేలుడు పశ్చిమ దిక్కుకు వచ్చి విదర్భ రాజుని ఓడించినట్లు మనకు తెలుస్తుంది. భోజక, పిటనిక, మహిషక జాతులకు సాయం చేసినట్లు మనకు తెలుస్తుంది. మనం గత పాఠంలో ఇంకో విషయం కూడా తెలుసుకున్నాం. అతిగుంప శాసనంలో కళింగ రాజు అయినటువంటి కరవేలుడు తన పశ్చిమ దిగ్గజాతరలో భాగంగా కన్నాబెన్నా నదిని దాటి మూషిక నగరాన్ని ధ్వంసం చేసినాడని అతిగుంప శాసనంలో కరవేలుడు వేయించుకున్నాడు. దీన్ని ఆధారంగా చేసుకొని వివి మిరాష్ అనే పండితుడు శాతవాహనుల జన్మస్థలము ఆంధ్ర కాదు విదర్భ అని చెప్పాడు. దాన్ని మనం తప్పని కూడా నిరూపించుకున్నాం. ఎక్కడంటే గత పాఠంలో మనం నిరూపించుకున్నాం. ఎందుకు కాదంటే దాదాపు మనం ఈ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాలను ఉదాహరణ తీసుకుంటే మన భారతదేశ పటం బట్టి చూస్తే ఉత్తర గోదావరి, దక్షిణ గోదావరి అని పిలుచుకోవాలి. కానీ ఇక్కడ చిన్న వంపు ఉంది కదా, ఇక్కడ వంపు ఉంది కదా, ఆ వంపు ఆధారంగా పశ్చిమ గోదావరి వాళ్ళు తూర్పు గోదావరి వాళ్ళని, ఉత్తర గోదావరి వాళ్ళని పిలుకోకుండా తూర్పు గోదావరి అని పిలుస్తారు. ఇటువైపు చూస్తే వాళ్ళకి ఇది తూర్పు భాగంగా కనిపిస్తుంది కాబట్టి తూర్పు గోదావరి వాళ్ళు అని పిలుస్తారు. అదేవిధంగా తూర్పు గోదావరి వాళ్ళు పశ్చిమ గోదావరి వాళ్ళని దక్షిణ గోదావరి వాళ్ళు అని పిలుపుకుండా పశ్చిమ గోదావరి ఈ విధంగా పశ్చిమ గోదావరిగా పిలువచ్చినట్లు చెప్తారు. ఈ విధంగా కళింగ కరవేలుడు కళింగకి పశ్చిమంగా ఉండేది ఆంధ్ర అని మనం నిరూపించవచ్చు. ఈ కళింగకి పశ్చిమంగా ఉండేది అదనం చెప్పుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ వంపు తిరగడం వల్ల. కానీ మన విరాసి ఈ విషయాన్ని వేరే రకంగా చెప్పాడు, ఇటువైపు పశ్చిమంగా అని చెప్పాడు కదా, ఆ విషయాన్ని మనం తప్పని కూడా ఆయన వాదనను తప్పని నిరూపించాము. ఈ విధంగా కళింగ కరవేలుడు తన శాసనంలో కన్నాబెన్నా నదిని దాటి మూషిక నగరాన్ని దాడి చేసినట్లు మాత్రమే చెప్తున్నాడు. కానీ అతని ఓడిపోయాడా గెలిచాడా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే చుల్ల కళింగ జాతక కథ ఇంకో విషయాన్ని తెలుపుతుంది. కళింగాధీశునిపై అస్మక రాజు విజయం పొందాడు అనే విషయాన్ని తెలుపుతుంది. ఏ జాతక కథ అంటే చుల్ల కళింగ జాతక కథ. ఇది తెలుపుతున్న అంశం ఏమిటంటే కళింగ రాజుపై అస్మాకుడు విజయం సాధించాడు. కళింగ పాలకుడు ఎవరంటే కరవేలుడు అని చెప్పుకోవచ్చు. అస్మాకుడు ఎవరంటే మొదటి శాతకర్ణిగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా చుల్ల కళింగ జాతక కథ చెప్పింది. ఈ విధంగా ఓడిపోయి ఉంటాడు ఎవరు, కరవేలుడు. కానీ తన శాసనంలో ఈ ఓడిపోయిన విషయాన్ని, గెలిచిన విషయాన్ని, ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. కానీ అస్మాక రాజు అయినటువంటి మొదటి శాతకర్ణి ఈ కళింగ కరవేలునిపై విజయం సాధించినట్లు ఏ గ్రంథం చెప్తుందంటే చుల్ల కళింగ జాతక చెప్తుంది. ఈ విధంగా మొట్టమొదటిసారిగా ఆంధ్ర జాతీయులు తూర్పు తీరాన్ని ఆక్రమించుకొని ఇండోనేషియా వంటి దేశాలతో వ్యాపారం కొనసాగించడానికి వీలుగా చేసింది. దీన్ని బట్టి మొట్టమొదటిసారిగా ఆంధ్ర జాతీయులు తూర్పు తీరాన్ని ఆక్రమించారని మనం తెలుపవచ్చు. ఈ విజయంతో మొదటి శతకాన్ని 2 అశ్వమేధ యాగాలు, 1 రాససూయ యాగం చేసి రజో శతకనిస అనే నాణ్యాలను
ముద్రించినట్లు తెలుస్తుంది. ఈ నాణ్యాలు మనకి ఎక్కడ దొరికాయంటే పుణ్య ప్రాంతంలో దొరికాయి. ఎక్కడ దొరికాయంటే పుణ్య ప్రాంతంలో దొరికాయి. పుణ్య ప్రాంతంలో దొరికిన నాణ్యాలు ఎవరి కాలానికి చెందినవంటే మొదటి శాతకర్ణి కాలానికి చెందినవి. ఈ నాణ్యాల్లో ఒక 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేసినట్లు మనకు తెలుస్తుంది. మొదటి శాతకర్ణి ఈ ప్రాంతాల్లో గెలిచిన తర్వాత 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగమే కాకుండా ఆర్యోత్తమ, అనరంభనీయ, త్రిరాత్ర, దశరాత్ర, త్రయోదశరాత్ర లాంటి క్రతువులను కూడా నిర్వహించినట్లు మనకి తెలుస్తుంది. అదేవిధంగా గోవులను దానం చేసి గో సహస్ర దానాలను కూడా చేశాడు. అశ్వమేధ యాగం అనంతరం గో సహస్ర దానాలను, హిరణ్య గర్భ దానాలను కూడా చేసినట్లు మనకు తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులకు, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులకు భూదానాలను మొదటి శాతకర్ణి చేశాడు. ఎవరు చేశారంటే మొదటి శాతకర్ణి. ఎవరికి అంటే బ్రాహ్మణులకు. ఏం దానం చేశాడంటే భూదానం. ఇదే శాసనంలో ఈ యజ్ఞ యాగాదుల్లో భర్తతో పాటు పాల్గొన్నందున నగనిక తనని తాను యజ్ఞధూపన సుగంధాయాన్ని తెలిపింది. యజ్ఞధూపన సుగంధాయనగా తనను తాను తెలుపుకోండి. ఎందుకోసం అంటే తన భర్త అనేక క్రతువులు చేశాడు కాబట్టి, అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేశాడు కాబట్టి దానికి గుర్తుగా యజ్ఞధూప సుగంధాయ అని తనకు తాను నానాగర్ శాసనంలో పిలుచుకునేది. ఈ విధంగా నానాగర్ శాసనంలో మొదటి శాతకర్ణికి గల బిరుదులు అప్రతిహత చక్ర, దక్షిణా పదాపతి. దక్షిణా పదాపతి అంటే నర్మదా, కావేరి నదుల మధ్య ప్రాంతాన్ని పాలించిన వాడు అని అర్థం. నర్మదా, కావేరి నదుల మధ్య ప్రాంతాన్ని పాలించిన వాడు అని అర్థం. వీర, శూర అని కూడా ఈ నానాగర్ శాసనంలో మొదటి శాతకర్ణి గురించి తెలుపబడింది. అస్మక రాజు అయినటువంటి మొదటి శాతకర్ణికి అస్మక దశ అనే బిరుదు కూడా ఉంది. పురాణాలు మొదటి శాతకర్ణి కృష్ణుని కొడుకుగా వర్ణించాయి. కానీ ఇది మనం అసంబద్ధమైన వాక్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా శాసనాల్లోనూ, చాలా నాణాల్లోనూ మొదటి శాతకర్ణి స్పష్టంగా శివుని కొడుకు అని తెలుస్తుంది. పురాణాలు అదేవిధంగా మొదటి శాతకర్ణి మహాన్ అని, మల్లకర్ణ లేదా మత్స్యకర్ణుడిగా పిలిచాయి. పురాణాలు మొదటి శాతకర్ణి ఏమని పిలిచాయంటే మహాన్, మల్లకర్ణ లేదా మత్స్యకర్ణగా పిలిచాయి. ఇతని సమకాలీకులైనటువంటి విదేశీ చక్రవర్తులు అంటే ముఖ్యంగా గ్రీకు చక్రవర్తి ఎవరంటే డెమిట్రియస్. విదేశీ చక్రవర్తి ఎవరంటే డెమిట్రియస్. అదే విధంగా ఇండో గ్రీకు చక్రవర్తి అయినటువంటి మినాండర్ ఇతని సమకాలీకులైనటువంటి విదేశీ చక్రవర్తులు. ఇతని చిన్న వయసులోనే మరణించడంతో భార్య నగనిక తన తండ్రి సహాయంతో పాలన చేసింది. ఇతను మొదటి శాతకర్ణి చిన్న వయసులోనే చనిపోవడంతో శాతకర్ణి భార్య అయినటువంటి నగనిక తన తండ్రి మహారథి ప్రయాణకర సహాయంతో శాతవాహన రాజ్యాన్ని పాలించింది. మొదటి శాతకర్ణి యొక్క కుమారులు కుమార రకుసిరి, కుమార శాతవాహన, వేదసిరి లేదా పూర్ణోత్సవంగా శత శ్రీమత్ అనే కొడుకులు మొదటి శాతకర్ణికి ఉన్నారు. అదేవిధంగా మొదటి శాతకర్ణి బౌద్ధ మతాన్ని పాటించలేదు. అయినా ఈయన సామ్రాజ్యంలో ఎక్కువగా బౌద్ధులే ఉన్నవారు. ఎందుకంటే అంతకుముందు కృష్ణుని కాలంలో శ్రమణుల కోసం ప్రత్యేకంగా గుహలను తొలగించినట్లు మనం తెలుసుకున్నాం కదా. ఆ విధంగా ఈయన బౌద్ధం పాటించకపోయినా కూడా ఆ కాల ప్రజలని పరమత సహాయంతో పాలించగలిగాడు. దాదాపు మౌర్యుల కాలం నుండే ధాన్య కటక స్తూపము ఉన్నట్లు తెలుస్తుంది. మౌర్యుల కాలం నుండే స్తూపము ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కడ అంటే ధాన్య కటకంలో. ఇది ఎక్కడ తెలుపబడిందంటే అక్కడ దొరికిన స్తంభ శాసనాన్ని బట్టి తెలుస్తుంది. ఈ విధంగా ఇతడు బౌద్ధుడు కాకపోయినా పరమత సహనంతో ప్రజలను పాలించి కీర్తిగరించినాడు అని మనం తెలపవచ్చు.